మహిళలను కించపరిచే వ్యక్తులను పరామర్శిస్తూ జగన్ ఏం సందేశాలు ఇస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. తప్పు చేసిన వాళ్ళను సమర్థించడం నాయకుడి లక్షణం కాదన్నారామె. ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించి జగన్ తన స్థాయి తగ్గించుకున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. జగన్ సైంధవుడిలా రాష్ట్రాభివృద్ధి అడ్డుకుంటుంటే అనిల్, ప్రసన్న నెల్లూరు జిల్లా పాలిట సైంధవులయ్యారంటూ ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్న ఆయన ప్రశాంత్ రెడ్డి, అనిల్, ప్రసన్న లాంటి ఆంబూతుల వల్లే జిల్లాలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సంక్షేమ పాలనకు ఆకర్షితులై ఆ పార్టీ నేతలు టీడీపీ వైపుకు క్యూ కడుతున్నారని నెల్లూరులో తెలిపారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించి మహిళా వ్యక్తిత్వ హననం చేసేలా నీచపు వ్యాఖ్యలు చేసిన గొప్ప వంశోద్ధారకుడు, నల్లపరెడ్డి వంశోద్ధారకుడు, 6 సార్లు ఎమ్మెల్యే అయిన ఒక మనిషి, చెల్లెల వరుస అయిన ఒక మహిళను ఇష్టం వచ్చినట్టు వ్యక్తిత్వ హననం చేసి మాట్లాడితే అసలు ఏం మాట్లాడాడు అనేది వినకుండా ఆ మనిషిని పరామర్శించడానికి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు రావడం నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అంత హాస్యాస్పదంగా ఉంది. అసలు మీరు ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? 5 సంవత్సరాలు మీ పాలనలో మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు ఎన్నో నీచంగా ఘోరాలు చేసిన దానికి ఫలితంగా ఈరోజు ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టి 11 సీట్లతో గెలిపించారు. 154 సీట్లతో గెలిచిన మిమ్మల్ని ఈరోజు 11 సీట్లకి దించారు. అది ఎందుకు దించారు? మీరు చేసిన మాటలు, మీరు చేసిన అవినీతి, అరాచకాలు ప్రతి ఒక్కడు అసెంబ్లీ దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి జిల్లాలో, ప్రతి కాన్స్టిట్యున్సీలో నీతి నిజాయితీ అనేది తెలియకుండా దోచుకోవడమే కాకుండా ఎంతో మంది మహిళల్ని హరాస్ చేశారు, ఎంతో మందిని జైలుకు పంపించారు, ఎంతో మందిని తరిమి కొట్టారు, మాట్లాడిన ప్రతి ఒక్కరి ఇల్లు ధ్వంసం చేశారు. ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్కసారి మీరందరూ వెనక్కి తిరిగి చూస్తే కోలం